ఈరోజు మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఒక సెల్ఫిష్ నిర్ణయం తీసుకున్నాడు అనిపించింది. శుభ్మన్ గిల్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు, చాలా మంచి నాక్ ఆడాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. అలాంటి ప్లేయర్ని శుభ్మన్ గిల్ వన్ డౌన్ పంపించాడు. అదే ప్లేస్లో శుభ్మన్ గిల్ రావచ్చు, ఎందుకంటే తనకు ఆల్రెడీ వన్ డౌన్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నాము అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి ఆ ప్లేస్ కూడా ఖాళీగానే ఉంది. అక్కడ బాగా పర్ఫామ్ చేసిన శుభ్మన్ గిల్కి ఛాన్స్ వస్తుంది. అది వదిలిపెట్టి సెల్ఫిష్గా నేనే ఓపెనింగ్ ఆడాలి, నేనే క్రెడిట్ తీసుకోవాలి అన్న ఒక ధోరణిలో అతను ఓపెనింగ్కి వచ్చాడు. మంచి నాక్ ఆడాడు. కానీ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. అతను ఆడతాడా అవుట్ అవుతాడా పక్కన పెట్టేస్తే తను ఎన్ని తక్కువ బాల్స్ ఆడినా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ తను వన్ డౌన్ వచ్చి ఉంటే అభిషేక్ శర్మ ఆడినా ఆడకున్నా తను ఒక మంచి లీడర్ అయ్యేవాడు. ఇప్పుడు కేవలం ఒక కెప్టెన్ లాగా మాత్రమే మిగిలిపోతాడు అనిపిస్తోంది. ఇలా సెల్ఫిష్ నిర్ణయాలు ఎప్పుడు టీమ్ కి సెట్ అవ్వవు. ఇక యశస్వి జైస్వాల్ విషయానికి వచ్చాము అంటే యాక్చువల్ గా యశస్వి జైస్వాల్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అని చెప్పి మన ప్రివ్యూ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఖచ్చితంగా అతను ఓపెనింగ్ చేసి తీరుతాడు. తర్వాత అతనితో ఎవరు వస్తారో దాని గురించి డిస్కస్ చేశాం. అయితే యశస్వి జైస్వాల్ మనం చూసుకున్నాము అంటే ఐపీఎల్ నుంచి చూస్తున్నాము, పెద్ద ఫామ్ లో కనిపించట్లేదు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ కూడా అభిషేక్ శర్మ లాగానే హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్. బట్ తను ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అని మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా టీమిండియాకు T20 ఫార్మాట్ లో తను ఓపెనింగ్ చేసి తీరుతాడు. బట్ ఒక మంచి నాక్ అయితే ఆడాడు, తక్కువ రన్స్ చేశాడు. సో ఓపెనింగ్ రూపంలో యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ టీమిండియాకు ఒక మంచి స్టార్ట్ నిచ్చారు. ఈ రోజు మ్యాచ్ లో శుభ్మన్ గిల్ 66 రన్స్, యశస్వి జైస్వాల్ 36 రన్స్ చేశారు. ఇక అభిషేక్ శర్మ తన ప్లేస్ కాదది, సో 10 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్, ఇతని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట. నంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చాడు. సో 49 రన్స్, అది కూడా 28 బాల్స్లో. ఏ టైంలో ఇన్నింగ్స్ని యాక్సలరేట్ చేయాలి, ఏ టైంలో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి రుతురాజ్ గైక్వాడ్కు బాగా తెలుసు. చాలా మంచి నాక్ ఇది. అండ్ తను ఏం ప్రూవ్ చేసుకున్నాడు ఈ మ్యాచ్తో అంటే ఏ పొజిషన్లో అయినా సరే నేను బ్యాటింగ్ చేయగలను అని. అంటే ఓపెనింగ్ అయినా, వన్ డౌన్ అయినా, నంబర్ 4 అయినా. టీమిండియాకు ఒక సమస్య తీరిపోయింది అనిపిస్తోంది. అంటే నంబర్ 3 ప్లేస్లో రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాకు కరెక్ట్గా సూట్ అవుతాడు అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ పొజిషన్ను రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటే బాగుంటుంది. అయితే మనం చూసాం టీమిండియాకి ఆడినప్పుడు అంత కన్సిస్టెన్సీ మనకు కనిపించలేదు. కొన్ని మ్యాచ్లు ఛాన్స్ ఇస్తే మేబీ ఎక్స్పీరియన్స్తో ఆ కన్సిస్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ తెచ్చుకోగలడు. ఇక ఆ తర్వాత సంజు శాంసన్ పెద్దగా ఆడే అవకాశం రాలేదు, ఓన్లీ 12 రన్స్. సో టోటల్గా ఇండియా 182 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఇక తర్వాత జింబాంబే బ్యాటింగ్కి వచ్చింది. అయితే స్టార్టింగ్లో క్విక్ వికెట్స్ కోల్పోయారు. అది జరగకుండా ఉంటే ఈ మ్యాచ్ మరింత థ్రిల్లింగ్గా మారిందనిపించింది. బట్ డియాన్ మేయర్స్ 49 బాల్స్లో 65 రన్స్, చాలా మంచి నాక్ ఆడాడు ఈరోజు మ్యాచ్లో. అండ్ అలాగే క్లైవ్ మెడాండే 37 రన్స్. వీళ్ళే మంచి బ్యాటింగ్ చేశారు జింబాంబే ఇన్నింగ్స్లో. ఇక మన బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నాడు, చాలా మంచి బౌలింగ్ చేశాడు, మంచి ఎకానమీతో. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ తీసుకున్నాడు, చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ, శివం దుబేని పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్ అనమాట. శివం దుబే కూడా ఫుల్ టైం బౌలర్ కాదు. బట్ ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్ గానే మారాడు మిగతా బౌలర్స్ తో కంపేర్ చేస్తే. ఇక ఈరోజు రవి బిష్నాయ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. మొత్తానికి టీమిండియా థర్డ్ T20లో విజయం సాధించింది 23 రన్స్ తేడాతో. సిరీస్ లో 2-1లో మనం ముందంజలో ఉన్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.